ఈ ఐకియాకి వెళ్ళినప్పుడు ఒక 80% పీపుల్ అయినా ఈ ఫుడ్ సెక్షన్ టచ్ చేయకుండా అయితే రారు. సరదా కోసమైనా ఏదో ఒకటి కొనుక్కొని తింటారు. అది నా బలహీనత. ఆ బలహీనత నాకు కూడా ఉంది. అందుకే ఐకియాకి షాపింగ్ తో పాటు ఈ ఫుడ్ సెక్షన్ కూడా కవర్ చేద్దామని లోపలికి అయితే దూరేసాం. ఇలా ఎంటర్ అయిన వెంటనే ఇంకా ఎక్కువ ఐటమ్స్ కొనుక్కోవాలని చెప్పేసి ఇలాంటి ట్రాలీ కూడా సెటప్ చేస్తారనమాట. సో ఇది మనం తీసుకొని మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండిట్లో ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. సీజనల్ వైజ్ క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ స్పెషల్ డిషెస్ కూడా ఉన్నాయి. అండ్ స్పెషల్ గా ఫెస్టివ్ బఫే కూడా లాంచ్ చేశారు. సో బఫే కావాలంటే కూడా మనం మంచిగా వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళింది స్నాక్స్ టైమ్ లో కాబట్టి చికెన్ నగ్గెట్స్, పొటాటో వెజ్జెస్ ఇలా మొత్తం ట్రాలీ నిండా అయితే నీట్ గా నింపేశాము. ఇవి కాకుండా ఇంకేమైనా మిస్ అయిపోతామేమో అని చెప్పేసి దారి పొడుగునా ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ కూడా పెడతారనమాట. బిల్లింగ్ వేయించుకుందాం అని కౌంటర్ దగ్గరికి వెళ్తే జస్ట్ 30 seconds లో ఎంత కట్టాలో చెప్పేసింది. ఏంటి ఎంత ఫాస్ట్ గా ఉన్నారా అని అనుకున్నా. జామ్లు, సాసులు, స్ప్రెడ్లు అయితే విడిగా అయితే కొనుక్కోవాల్సిందే. చికెన్ వింగ్స్ అయితే చాలా నచ్చాయి, క్రిస్పీగా ఉన్నాయి. సో అలా ఆరాంగా కూర్చొని మొత్తం ఐటమ్స్ అన్ని ఫినిష్ చేస్తాను నేను మా మమ్మీ కలిసి. చిన్న షాపింగ్ చేసాము. సరే లైన్ పెద్దగా ఉంది కదా అని చెప్పేసి సెల్ఫ్ బిల్లింగ్ ట్రై చేశాను. ఏదో ఒక ఫీల్ వచ్చింది ఆ స్కానర్ పట్టుకొని కొడుతూ ఉంటే. ఇదే ఫస్ట్ టైం నేనైతే సెల్ఫ్ బిల్లింగ్ ట్రై చేయడము. అందులో ఏం మిస్టేక్లు కూడా వేస్తారో అని టెన్షన్ వచ్చేసింది. మొత్తానికి ఏదో గ్లిచ్ వచ్చింది, ఆయన వచ్చి రిజాల్వ్ చేశాడు. సరే అని చెప్పేసి బయటకు వచ్చేస్తే ఇలా కిందకు వచ్చామో లేదు ఇక్కడ కూడా తినడానికి అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. ఎక్కడ డీవియేట్ అవ్వకుండా తిన్నగా ఎగ్జిట్కి వెళ్ళి ఇంటికి వచ్చా.